స్టార్ట్ చేద్దాం. సార్ గారికి అది ఒక అలవాటు అయిపోయింది, జైలు వచ్చి పెట్టుకోవడం అండి. స్కూల్లో కూడా అంతే గారికి, గాయత్రి మేడంకు, అరుణా మేడం గారికి, వలి సార్ గారికి, శివ సార్ గారికి నమస్కారాలు. మొదటగా మన ఫ్రెండ్స్ అందరూ కలుసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి సొంత కారణాలైనా ఉండొచ్చు, ఇప్పుడు వచ్చిన తర్వాత పలకరించుకున్నాను. ఎలా నేను వచ్చేసి ప్రజెంట్ శ్రీ చైతన్య స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఫస్ట్ తిరుపతిలో చేశాను, జేఎల్గా కాలేజీలో పనిచేశాను జేఎల్గా. అక్కడ మ్యారేజ్ ప్రపోజల్ అవడము, మ్యారేజ్ కావడము, అక్కడ నుంచి తమిళనాడు వెళ్ళిపోయినాను. తమిళనాడు శ్రీ చైతన్యలో 1 year ఈ రోడ్లో చేశాను. మళ్ళీ 3 years కోయంబత్తూరులో చేశాను. మళ్ళీ అక్కడి నుంచి కరోనా టైం అయిపోయినాక అదంతా వద్దనుకొని మళ్ళీ ఆంధ్రాకి ఐటీ పెట్టించుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ తాడపతిలో ఉన్నాను. అక్కడ కూడా శ్రీ చైతన్య కడపలో చేశాను. బీఈడ్ వచ్చేసి జమ్మలమడుగు బాలాజీ స్కూల్. ఇంకా ఫ్యామిలీ ఇంకా స్కూల్ అంతా చూసుకునేసరికి జస్ట్ 1 mark అలా మిస్ అయిపోయింది. అది ఏం కాదు, కానీ అందరికీ అది గవర్నమెంట్ రావాలనేది రాసి పెట్టిండాలంటారు. ఇప్పుడు మొదటగా చెప్పాల్సింది మన లింగారెడ్డి సార్ గురించి. అసెంబ్లీలో సార్ నాకు చెప్పారు, ఏమంటే ఇలాగే నిలబడుతూ ఉన్నాము, అసెంబ్లీకి లేట్ వచ్చేది ఎవరు అంటే నాయక్, ఆ గ్రౌండ్ లో ఎవరో కనబడేదంటే బ్యాగ్ తీసుకుంటే ఫస్ట్ నాయక్. ఆ రోజు నుంచి నేను మా సార్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఆ రోజు కంప్లీట్ గా తగ్గించుకున్నాను సార్. అక్కడి నుంచి తర్వాత బాన్సర్ సార్ గారు, ఇక బాన్సర్ సార్ గారు నేను ఫస్ట్ లో స్కూల్కు 6th రాగానే సార్ లంచ్ తర్వాత అక్కడ వస్తున్నారంటే సీనియర్స్ ఉంటే ఉడికేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళంతా ఉడుకుతున్నారంటే మనకు తెలియలేదు, ఎందుకు ఇలా పరిగెడుతున్నారనుకొని మనమంతా లారీకి వచ్చేవాళ్ళం. అప్పుడు అడిగాను ఏంటన్నా, ఎందుకంటే సార్ అంటే భయం అన్నారు. అంటే సార్ హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు, 8th 9th అక్కడ హై స్కూల్ అనమాట. సార్ మనం 6th 7th లో ఉన్నప్పుడు కొంచెం అంటే ఇప్పుడు మీరు మిడ్ స్కూల్లో ఉన్నారు, ఒక అడుగు అంటే నెక్స్ట్ హై స్కూల్కి రండి అంటే అది భయం వల్ల కావచ్చు, ఏం కావచ్చు సార్, దాని మటుకు సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పటికి నేను సార్ అది సార్ మాత్రమే, ఇంకా నేను కూడా నాకు గుర్తు అనమాట. ఇప్పుడు నాయక్ సార్ బ్రాంచ్ లో ఉన్నారంటే ఖచ్చితంగా నిజం సార్ ఇది మటుకు. ఎందుకంటే ఒక మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ నంబర్ ఆఫ్ ఫార్ములాస్ అండి మనకు. సో నేను ఇప్పుడు హై స్కూల్లో వెళ్ళేది 8th 9th 10th మ్యాథ్స్ అనమాట. అది మటుకు చాలా హ్యాపీ. చాలా మంది చెప్తా ఉంటారు మ్యాథ్స్ అంటే చాలా కష్టము అది ఇదని. ఏం లేదండి, ఫార్ములాస్ ఒక సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే చాలు, ఎక్కడికైనా మనము గెయిన్ అవుతాము. అది నాకు కూడా మ్యాథ్స్ అంటే భయం ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ అయినాక నార్మల్గా ఉన్నాను. డిగ్రీ అయినాక నంద్యాల డిగ్రీ అనమాట. మేమందరం ఇక్కడే ఉన్నాం, రవి, నరేష్, మేమంతా ఒకే బ్యాచ్. ఎరువురు, తర్వాత బాల అక్కడ జమ్మలమడుగు, తర్వాత నెక్స్ట్ నంద్యాల. ఆ నంద్యాలలో ఇవ్వాలి మేము డిగ్రీ చదివేటప్పుడు. డెమో ఇవ్వాలి. నేను వచ్చేసి డెమో ఇస్తా ఉన్నాను ఒక టాపిక్. ఆ టాపిక్ డెమో ఇచ్చిన తర్వాత సార్ ఏమన్నారంటే, బాబు నీ పేరు ఏం పేరు అన్నారు. సార్ చంద్రనాయక్ సార్ అంటే ఇలా నీకు టీచర్ క్వాలిటీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి, నువ్వు దయచేసి ఎక్కడ సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నేరుగా టీచర్కి వెళ్ళిపో అన్నారు. ఇంకా అప్పటి నుంచి నేను తిరిగి లేదు, నేను టీచర్ సైడే వెళ్ళిపోయినాయి అనమాట. ఆ రోజు సార్ చెప్పారు, నీకు వెళ్ళిపోను, ఎక్కడికి వెళ్ళదు టీచర్ సైడే. నేను వాల్స్పాట రాశాను, ఎంసెట్ రాశాను, కానీ ఆ సైడ్ వెళ్ళలేదు. ఇంకా బీఈడి సైడ్కి వెళ్ళిపోయినాను. కూడా హిందీలో యాక్చువల్లీ నేను స్కూల్ పాస్ 75 10th లో స్కూల్ పాస్. కానీ మనలో బాగా జరిగేది ఒక అబ్దుల్ రసూల్. క్వశ్చన్లు అడిగితే అందరూ లేచి నిలబడేవాళ్ళు, ఒక అబ్దుల్ కూడా కూర్చుని చెప్పేసి హిందీలో. అప్పుడు మేడం చెప్పేవాళ్ళు, ఏంటో చక్కగా తీర్లగా వాళ్ళు నిలబెట్టారు, ఒక్కరు కూడా చెప్పారని చెప్పేసి. తర్వాత వాళ్ళు నేపాల్సి వాళ్ళు చెప్పిన డైలాగ్ పెద్ద టార్చర్ చెప్పేసి అని చెప్పేసి. తర్వాత అరుణా మేడం గారిని చూసుకుంటే లంచ్ అయిపోగానే ఫస్ట్ పీరియడ్ మేడం వచ్చేవాళ్ళు. ఫస్ట్ పీరియడ్ రోజు 2 గిన్నెలు తీసుకోవాలి సార్, ఒకవేళ నూనె ఒకవేళ ఏదో పప్పు దినుసులు వాళ్ళకి వచ్చేసి 6వ చాప్టర్ నూనెలు కొవ్వులు. ఆ చాప్టర్ ఏం తిన్నారంటే అన్నంలో ఏం తిన్నారు, పప్పు, ఆ పప్పులో ఏముంటాయి, ఎంతగా మేడం అన్ని ఇలా అడుగుతున్నారు అని చెప్తున్నాం. అంటే అవన్నీ తీసుకుంటే అంటే టీచర్ అలా చెప్పాలన్నమాట. అది ఒక టాపిక్ అలా తీసుకురావాలి మోటివేషన్ దానికి. నాకు ప్రతిదీ గుర్తున్నాయని, ఎందుకంటే ఒక టీచర్కి ఎన్ని పేర్లు చెప్పాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోషించని నిలుపలాగా ఎవరు ఏంటో లేదు. ఆ ఫోటోలో కనుక్కున్నాను సార్, ఫోటోలో కనుక్కుంటా ఉన్నాను. కానీ ఇక్కడ కనుక 2 పలికించారు, చంద్రబాబు బాగున్నారంటే బాగున్నానమ్మా అన్నాను. ఒకటి విజయం అక్కడ కనపడే బాగున్నారంటే బాగున్నామ్మా అన్నా.
మేడం